మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి 10 వచనాలు, అదే అధ్యాయంలో నుండి మరొక 2 వచనాలు మీ కొరకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. 18, 19, 20 వచనాలు ఒకసారి చదువుకుందాం, గమనించండి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తనను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. కానీ ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. అతను వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపొలిలో ప్రకటింప ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. దేవుడి మాటలు మన వెనుకీళ్ళలో మన ఆత్మల మేలు కొరకు దీవించునుగాక. అందరి తల్ల వంచి ప్రార్థన చేసుకొని ప్రభు సహాయం అడిగి వాక్య ధ్యానములో ముందుకు సాగుదాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. ఉదయకాలము మీ సన్నిధిలో ఉండుట గొప్ప భాగ్యము. ఈ వాక్యమును ధ్యానించుండగా ప్రభువా, వినగల చెవి, సిద్ధమైన మనస్సు, వాక్యమును భద్రపరుచుకొని హృదయము మాకందరికీ అనుగ్రహించండి. మీ మెల్లని స్వరమును వినే భాగ్యము మాకందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. సాతాను అంధకార శక్తులను బంధిస్తూ ఉన్నాం. నిలువబడిన మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరచండి, బలమైన సాధనముగా వాడుకొనండి. మీ అమూల్యమైన సత్యములను మాకందరికీ ఉదయ కాలమున మీ పరలోక సింహాసనము నుండి బోధించుమని, మమ్మల్ని మీ ఆధీనములో ఉంచుకొనుమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తుకు సాక్షిగా ఏ విధముగా జీవించాలా? హౌ టు బీ ఎ విట్నెస్ ఫర్ క్రైస్ట్. ఏ విధముగా ఆయనకు సాక్షిగా మనం బ్రతకాలి? సాక్ష్యం అంటే ఏంటో నేను పోయిన వారం మీకు చెప్పాను. ఏంటి సాక్ష్యం అంటే ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేయండి. విట్నెస్, సాక్ష్యం అంటే ఏంటి? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పెద్ద పెద్ద సంగతులు కూడా చర్చిలో నుంచి బయటికి వెళ్ళగానే మర్చిపోతాం. దినమంతా ఉన్న ప్రయోజనం ఏముంది? బయటికి వెళ్ళిన మరుక్షణం ఏవైనా వెళ్ళిపోతాయి మైండ్లో నుంచి. ఎందుకంటే లోకము మనల్ని అంతగా ప్రభావితం చేస్తుంది అనమాట. లోక సంబంధమైన సంగతులు మన మనసును ముంచేస్తాయి. అవి ముంచెత్తినప్పుడు మనం విన్న కొన్ని విషయాలు ఏమైపోతాయి అంటే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాయి. అందుకనే చాలా విషయాలు మన జ్ఞాపకం ఉండవు. పోయిన వారం మనం నేర్చుకున్న సంగతే మన జ్ఞాపకం లేదు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం ఎన్ని విన్నప్పటికీ ప్రభువు మనకు సహాయం చేయకపోతే వాటిని మన హృదయాల్లో భద్రపరచుకోవటము కష్టం. అందుకనే ప్రతిసారి మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగేది, ప్రభు సహాయం అడిగేది. అందుకే వాక్యము మన హృదయాల్లో నిలిచి ఉండాల. వాక్యము ఎన్ని విని ప్రయోజనం ఏముంది? ప్రభు అందుకే అంటారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అంటాడు. మనం వింటున్నాము, చేయటంలా. అది ప్రాముఖ్యమైన సంగతి. ప్రాముఖ్యమైన సంగతి మనం విడిచిపెట్టి వాక్యము వినటం వరకు వింటూ 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 సమయాన్ని వెళ్ళబుచ్చుతా ఉన్నాం. వాక్య ప్రకారము జీవించటం ఎక్కడ? వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవటం ఎక్కడ? వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. టెస్టిమనీ ఆర్ విట్నెస్ ఈజ్ ఎ స్పోకెన్ ఆర్ రిటన్ స్టేట్మెంట్ దట్ సంథింగ్ ఈజ్ ట్రూ. ఇది సత్యము అని చేతి వ్రాతతో కానీ నోటి మాటతో కానీ ధృవీకరించటం. ఇది సత్యము, ఇది నేను చూశాను, ఇది నేను విన్నాను, ఇది నా చెవులారా నేను విన్నాను, ఇది నేను చూశాను నా కళ్ళతోటి అని చెప్పటమే సాక్ష్యం. పోయిన వారం మనం ఈ సంగతులు మనం నేర్చుకున్నాం. రక్షణ అనుభవం. సాక్ష్యం అంటే ఏంటంటే, ఒక క్రైస్తవ విశ్వాసికి సాక్ష్యము అంటే వారి రక్షణ అనుభవం, వారి మారు మనస్సు అనుభవం, వారి పాప క్షమాపణ పొందిన అనుభవం, వారి మార్పు చెందిన జీవితం యొక్క అనుభవం. దీన్ని సాక్ష్యము అంటారు. జీవితంలో నీకు వచ్చిన మార్పు, క్రీస్తు నెరుగక ముందు నీ ఏ విధంగా ఉన్నావు, క్రీస్తు నెరిగిన తర్వాత నీ జీవితం ఏ విధంగా మారిపోయింది, ఇదే సాక్ష్యం అంటే. అన్నట్ల ఆ విషయాలు చాలా మనం నేర్చుకున్నాం. రూపాంతర అనుభవం గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఒక వ్యక్తి ఏ విధముగా మార్పు చెందాడో,
ఒక వ్యక్తి ఎటువంటి మార్పును ఆ జీవితంలో చవి చూసినాడో వాటిని ఇతరులతో పంచుకోవటాన్ని సాక్ష్యం అంటారు. కాబట్టి ఈ సంగతులన్నీ మనం చాలా నేర్చుకున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన సంగతిని మనం ధ్యానించబోతున్నాం. ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానించబోతా ఉన్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. ఇది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. 4వ అధ్యాయానికి కొనసాగింపు. 4వ అధ్యాయములో చివరి వచనాల్లో 35వ వచనము నుంచి మరి మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రయాణము మనకు కనపడుతుంది. ఆ దినమంతా యేసు ప్రభువారు చాలా బిజీగా ఉన్న, హెక్టిక్ షెడ్యూల్ అంటారు కదా, అట్లాంటి బిజీ అన్నమాట. ప్రసంగించి దినమంతా ప్రసంగించినారు. సాయంత్రము ఆ దినమే 35వ వచనం, సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. అంటే దినమంతా ఆయన బిజీగా ఉన్నప్పటికీ ఆయన మనసులో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన గురించి ప్రభు ఆలోచన చేస్తున్నారు. వెంటనే ఆయన శిష్యులను పిలుస్తున్నారు. శిష్యులకు తెలియదు ఎక్కడికి పోతున్నారు, ఏం చేయబోతున్నారో శిష్యులకు తెలియదు. కానీ యేసయ్య వారితో అంటున్నాడు, అద్దరికి పోదాం. శిష్యులు అనుకొని ఉంటారు, ఇప్పుడు దాకా ఎంత బిజీగా ఉన్నాం, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఈ రాత్రి అంతా ప్రయాణం అని శిష్యులు అనుకొని ఉండొచ్చు. కానీ ప్రభు పదండి వెళ్దామన్నారు. అప్పుడు పెద్ద తుఫాను రేగింది, అయిపోయింది. తుఫానును ఆయన గద్దించినాడు, అయిపోయింది. తర్వాత 5వ అధ్యాయము మొదటి వచనాల్లో చూడండి, వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. 5వ అధ్యాయంలో 3 అసాధారణమైన సంగతులు మనకు కనపడుతున్నాయి. 3 సంగతులు ఏంటంటే, మా లోకములో ఏ మానవునికి సాధ్యము కానీ అసాధ్యమైన సంగతులు ఈ 5వ అధ్యాయంలో మనకు కనపడతా ఉన్నాయి. 4వ అధ్యాయంలో చివరి భాగం కూడా అది ప్రభువుకే సాధ్యమైన పని. ఎందుకంటే గాలిని సముద్రాన్ని గద్దించడం ఎవరికి సాధ్యం? గాలిని సముద్రాన్ని చూడండి, శిష్యులు వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఎక్స్ట్రాడినరీ థింగ్. ఈ 5వ అధ్యాయంలో మొదటి అసాధ్యమైన సంగతి ఏంటంటే, సేనా దయ్యము పట్టినవాడు. హిస్ కండిషన్ వాజ్ హెల్ప్లెస్ అండ్ హోప్లెస్. ఆయనకు ఎటువంటి నిరీక్షణ లేదు. ఆయన స్థితి నిస్సహాయ స్థితి. హి హాస్ నో వన్ టు హెల్ప్ హిమ్. ఆయనకు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఆయన బాగు చేయటం, అతను అదుపు చేయటము ఎవరి వలన కాలేదని కింది మాటల్లో వ్రాయబడింది. అలాగే చూడండి, 25వ వచనం నుండి 34వ వచనం వరకు ఇంకొక అసాధారణమైన సంగతి. ఏంటి ఆ సంగతి అంటే, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ. బహుశా ఇట్స్ ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్. అది ఒక భయంకరమైన రోగం అన్నమాట. ఆ రోగము ఎందుకు భయంకరమైన రోగమో క్రింది వచనాల్లో రాశాడు. హర్ కండిషన్ ఆల్సో వాజ్ హెల్ప్లెస్ అండ్ హోప్లెస్. ఆమెకు కూడా ఎటువంటి నిరీక్షణ లేదు. ఆమె కూడా నిస్సహాయ స్థితిలో ఉంది. ఎందుకంటే క్రింద రాశాడు, అనేక వైద్యులు, ఎన్నో తిప్పలు, కలిగినదంతా ఖర్చు అయిపోయిందంట, ఎటువంటి ప్రయోజనము లేక మరింత సంకట పడిందని ఆమె గురించి వ్రాయబడింది. 3వ అసాధారణమైన సంగతి 22 నుంచి 24వ వచనం వరకు, అలాగే 35 నుంచి 43వ వచనం వరకు ఉన్న సంగతి ఏంటంటే, చనిపోయిన యాయీరు కుమార్తె చనిపోయింది. హర్ ఫ్యామిలీస్ కండిషన్ వాజ్ ఆల్సో హెల్ప్లెస్ అండ్ హోప్లెస్. వాళ్ళకి కూడా వాళ్ళ కుమార్తె బ్రతుకుద్దని ఆశ లేదు. వారి స్థితి కూడా నిస్సహాయ స్థితి. మంచి చక్కని కూతురు కళ్ళ ముందు చనిపోయింది. వారి యొక్క పరిస్థితి ఎందుకు వారి నిస్సహాయ స్థితి, హోప్లెస్ అంటే ఆమె చనిపోయింది. బ్రతికున్నట్టయితే ఏదన్నా ఒక హోప్ ఉండేది. ఈమె బ్రతుకుద్ది, ఇలా పలానా వైద్యం చేస్తే, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈమె బ్రతకొచ్చు
అనే హోప్ ఉండేది. కానీ చచ్చిపోయిన వారిని ఎవరు బ్రతికిస్తారు? ఫ్యామిలీ వాజ్ ఇన్ ఏ హోప్లెస్ సిట్యుయేషన్. నిస్సహాయ స్థితిలో ఆ కుటుంబం ఉంది. కానీ ఈ ముగ్గురిని కూడా ఎవ్వరూ బాగుపరచలేని స్థితిలో ఉన్న వీరిని, మరి తమ చుట్టూ ఉన్న వారెవ్వరూ తమను బాగు చేయలేని స్థితిలో ఉన్న ఈ వ్యక్తులను ప్రభువారు బాగు చేశారు. మానవీయ కోణంలో మన యొక్క మనుషుల ఆలోచనతో మనం దీని గురించి ఆలోచించినట్లయితే ఇవన్నీ అసాధ్యమైన సంగతులు, మానవులకు మన లోహకు అందని సంగతులు, భయంకరమైన సంగతులు అయినప్పటికీ 3 సందర్భాల్లో యేసయ్య వీటన్నిటిపై తాను అధికారము కలిగిన వాడు అని నిరూపించినాడు. హి హ్యాస్ అథారిటీ ఆన్ ఎవ్రీథింగ్. ఈ భూమి మీద సమస్తము మీద ఆయనకు అధికారము ఉన్నది అని ఆయన నిరూపించినాడు. ఒకవేళ బహుశా ఆ వ్యక్తే, ఈ సేన దయ్యము పట్టిన వ్యక్తే ఈరోజు బ్రతికున్నట్లయితే, మామూలుగా మానవులముగా మనం ఏం ఆలోచిస్తామంటే వాడిని ఎక్కడికి పంపించాలా? మెంటల్ హాస్పిటల్కి పంపించేవాళ్ళం, ఆ సిరి హాస్పిటల్లో పడేసేవాళ్ళం తీసుకెళ్ళి. రెండవ స్త్రీ, ఆ స్త్రీని ఎక్కడ పెట్టేవాళ్ళం మనం? ఏదన్నా మంచి, ఇప్పుడు మంచి వైద్యం వచ్చింది కాబట్టి మంచి క్యాన్సర్ హాస్పిటల్లో ఆమె చేర్పించి ఉండేవాళ్ళం. మూడవ పాపను ఎక్కడ పెట్టేవాళ్ళం? సమాధిలో పెట్టేసేవాళ్ళం. 3 అసాధారణమైన సంగతులు మనకు కనపడతా ఉన్నాయి. కానీ ఈ దినాన యేసయ్య దయ్యము పట్టిన వ్యక్తిని, అపవిత్ర ఆత్మతో బాధపడుతున్న ఒక వ్యక్తిని ఏ విధముగా మార్చివేసినారో, ఆయన బ్రతుకును ఏ విధంగా మార్చివేసినారో మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ వ్యక్తిని మనం చూడాలంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలా? సమాధుల తోటలకు వెళ్ళాలా? సమాధుల్లోకి పోవాలా? ఎందుకంటే యేసయ్య సమాధుల్లోనే ఉన్నారు. ఇప్పుడు సమాధులలో ఉన్నారు. ఒక వ్యక్తి దగ్గర ఆయన ఉన్నారు. యేసయ్య ఒక అద్భుతం అక్కడ చేయబోతా ఉన్నారు. ఒక సాతాను బంధకాల చేత బంధించబడిన వ్యక్తిని, అనేక సంవత్సరాల నుంచి బంధించబడిన ఒక వ్యక్తిని ఆ బంధకాల నుంచి విడిపించబోతా ఉన్నారు. ఒక వ్యక్తి జీవితాన్ని సమూలంగా మార్చివేయబోతా ఉన్నారు. ఒక ఆత్మను రక్షించబోతా ఉన్నారు. ఒక ఆత్మ రక్షించబడతా ఉందంటే అంతేకాదు, దయ్యాలపై తనకున్న అధికారాన్ని ఆయన చూపించబోతా ఉన్నారు. కాబట్టి నిరీక్షణ లేని ఒక వ్యక్తి, నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని ప్రభువు ఏ విధముగా కాపాడినారో, ఏ విధముగా ఆయనకి సహాయం చేస్తున్నారో, ఏ విధముగా ఆయనకి నిరీక్షణ పుట్టిస్తూ ఉన్నారో ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. యేసయ్య చేసిన అద్భుత కార్యాలలో ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి చాలా చక్కగా వివరించబడింది. ఆయన సమస్య ఏంటో చూడండి. ఆయన సమస్య మొట్టమొదట we have to look into his problem. ఆయనకున్న సమస్య ఏంటంటే సాతాను బంధకాల చేత బంధించబడి ఉన్నాడు. 1 నుంచి 5 వచనాలు మీరు చదువుకోండి. సాతాను అధికారము క్రింద ఆయన నలిగిపోతా ఉన్నాడు. ఆయన స్థితి బహు ఘోరముగా ఉంది. ఆయనను పట్టిన దయ్యములు ఎన్నంట. నీ పేరేంటి అని అడిగితే యేసయ్య అంటున్నాడు, మేము అనేకులమై ఉన్నాం కాబట్టి నా పేరు సేన. రోమన్ సైన్యములో సేన అంటే ఎంతమంది? బహుశా 2000 నుంచి 6000 మంది. ఆ సంఖ్యలో మధ్యలో ఎంతైనా 2000 నుంచి 6000 మంది మధ్యలో సేన అని అంటారు. ఒక వ్యూహం అన్నమాట. సేనా వ్యూహాలు అంటారు. సేనా వ్యూహాల్లో సేన అంటే 6000 మంది. కాబట్టి దయ్యములు పట్టిన వ్యక్తిని ప్రభువు దర్శిస్తున్నాడు. దయ్యాలు పట్టడం అనేది ఆ రోజు సాధారణమైన సంగతి. ఎందుకంటే బైబిల్లో మనకి అనేక సందర్భాలు ఈ దయ్యములు పట్టిన వాళ్ళ గురించి మనకు కనపడతా ఉంటాయి. యేసుక్రీస్తు ఆయన బాగు చేసిన వాళ్ళలో చాలా మంది దయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు మరి యేసయ్య శిష్యులు పరిచర్యలో కూడా ఎంతో మంది దయ్యములు పట్టిన వాళ్ళు ఉంటారు. పౌలు పరిచర్యకు వచ్చేటప్పటికి పౌలు యొక్క సహకారుల పరిచర్యలో కూడా దయ్యాలు పట్టిన వాళ్ళు చాలా మంది కనపడతారు. అంటే ఇది సాధారణమైన సంగతి అని మనకి కనపడతా ఉంది. అనేక మంది దయ్యాల చేత ఆ రోజున పీడింపబడతా ఉన్నారు. ఈ రోజు కూడా పీడించబడుతున్నారు. ఈ రోజు కూడా రకరకాల దయ్యాలు మనుషుల్ని పట్టి పీడిస్తున్నాయి.
దయ్యాలు పట్టిన వారి స్థితి ఏంటంటే నిస్సహాయ స్థితి. ఎవ్వరూ బాగు చేయలేరు వాళ్ళని. మంత్రాలు తంత్రాలు ఏవి బాగు చేయలేరు. చాలా మంది దయ్యాలు పెట్టిన వాళ్ళకి మంత్రాలు వేస్తూ ఉంటారు, మంత్రాలు పనిచేయవు. దయ్యాలు పట్టిన వ్యక్తి నిరీక్షణ లేని స్థితి. ఈ వ్యక్తిని విడిపించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ వ్యక్తిని బాగు చేయగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ వ్యక్తికి సహాయం చేయగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ వ్యక్తి అందరికీ దూరముగా ఉన్నాడు. భవిష్యత్తుపై ఎటువంటి ఆశ ఆయనకు లేదు. ఆయన పడుతున్న బాధ ఎటువంటిదో ఒకసారి గమనించండి. ఆయన పడుతున్న బాధ 2 పదాలు ఆయన భయంకరమైన దుస్థితిని చూపిస్తా ఉన్నాయి. ఏంటంటే మొదటిది సమాధులు, రెండోది సంకెళ్ళు. సమాధులు సంకెళ్ళు, టూమ్స్ అండ్ చైన్స్ అని రాశాడు ఇంగ్లీష్లో. సమాధులు సంకెళ్ళు. సమాధుల్లో ఎవరుంటారండి? ఎవరుంటారు సమాధుల్లో? బ్రతికిన వాళ్ళు ఉంటారా? చచ్చిన వాళ్ళు ఉంటారా? చనిపోయిన శవాలు ఉంటాయి సమాధుల్లో. కానీ ఈయన స్థితి చూడండి, బ్రతికున్నాడు కానీ ఎక్కడున్నాడంట? సమాధులలో ఉన్నాడు. సమాధులలో ఉన్నాడు. పేరుకు బ్రతికి ఉన్నాడు కానీ శవాల మధ్య బ్రతుకుతా ఉన్నాడు. చచ్చిన వాళ్ళ మధ్య బ్రతుకుతా ఉన్నాడు. వాళ్ళ మధ్య నివసిస్తా ఉన్నాడు. ఒకప్పుడు మన స్థితి కూడా ఇదే కదా. ఒకప్పుడు కూడా మన స్థితి ఇదే. రక్షించబడని వ్యక్తివైతే, ఈ రోజున ఈ క్షణంలో నీవు రక్షించబడని వ్యక్తివైతే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వ్యక్తివైతే నీవు కూడా చచ్చిన స్థితిలోనే ఉన్నావు. నీవు కూడా సమాధులలో బ్రతుకుతా ఉన్నావు. పేరుకు బ్రతుకున్నావనే మాటే కానీ నీవు చచ్చిన వాడవు, చచ్చి ఉన్నావు. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడింది, మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరు చచ్చినవారు అంటాడు పౌలు భక్తుడు. చచ్చినవారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనములో అంటాడు, మీరు ఎవరితో అంటున్నారంటే రక్షించబడని వారితో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వారితో మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అంటున్నాడు. సాతాను సంబంధులు మీరు అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచని వారు ఎవరంటే చచ్చిన వారు, అపవాది సంబంధులు. సింపుల్. అపవాది సంబంధులు, విశ్వాసం ఉంచని వారు. ఈ వ్యక్తి పరిస్థితి ఏంటంటే ఈ వ్యక్తి తనను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడంట. ఎవరు గాయపరుచుకుంటారు? మనుషులైతే గాయపరుచుకుంటారా? మనుషులు జ్ఞానం ఉన్న వాళ్ళైతే, తెలివిగా ఉన్న వాళ్ళైతే శరీరాన్ని ఎవరైనా గాయపరుచుకుంటారా? ఎవరు గాయపరుచుకోరు. చిన్న గాయానికి ఎదురు దెబ్బ తగిలితేనే తట్టుకోలేము. మన శరీరాన్ని మనమే గాయపరుచుకోవటం అంటే ఇది మనం చేసే పని కాదు. ఇంకా అంటున్నారు, సంఖ్యలతో బంధించాలని ప్రజలు ప్రయత్నం చేస్తున్నారంట. వాడి పరిస్థితి చూసి సంఖ్యలతో బంధించాలని ప్రయత్నం చేస్తా ఉంటే సంఖ్యలను ఏం చేశాడంట? ఇనప చైన్స్ని తుత్తునీలుగా చేశాడంట. ఎంత పవర్ అతనికి ఉందో చూడండి. ఈరోజు మన చుట్టూ ఉన్న వారిలో చాలా మంది ఇటువంటి స్థితిలోనే ఉన్నారు. బంధించబడిన పరిస్థితి, నిస్సహాయ స్థితి, నిరీక్షణ లేని స్థితి, రక్షించబడని స్థితి, చచ్చిన స్థితి. ఇటువంటి స్థితిలో మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. మన కుటుంబాల్లోనే ఉన్నారండి. ఎక్కడ దాకో ఎందుకు? మన కుటుంబాలలోనే చచ్చిన స్థితిలో చాలా మంది యువతి కాలాన ఉన్నారు. ఈ చచ్చిన స్థితితోనే తమ కాలాన్ని వెళ్ళబుచ్చుతా ఉన్నారు, రోజులు గడిపేస్తా ఉన్నారు. దే ఆర్ లివింగ్ డెడ్. వారు పేరుకు బ్రతికున్నారు కానీ మన కళ్ళ ముందు వారు చచ్చిన స్థితిలో ఉన్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో సార్దీ సంఘముతో యేసయ్య అంటున్నారు, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే. యు హ్యావ్ ఎ నేమ్ దట్ యు ఆర్ అలైవ్, బట్ ఇన్ రియాలిటీ యు ఆర్ డెడ్. బ్రతికున్నావనే పేరే ఉంది నీకు, కానీ నీవు నిజముగా ఆలోచిస్తే నీవు చచ్చిన వాడవని సార్దీ సంఘముతోటి ప్రభు అంటా ఉన్నాడు. ఈరోజు చచ్చిన స్థితిలో చాలా మంది ఉన్నారండి. చచ్చిన స్థితిలో ఉన్న వారి పరిస్థితి ఏంటంటే ఈ చచ్చిన స్థితిలో ఉన్న వారికి జీవమును గురించిన ఆశ వారికి ఉండదు.
వెలుగులోకి వాళ్ళు రారు. వెలుగు సంబంధమైన సంగతులు వాళ్ళకి ఇష్టముండవు. దేవుని సంబంధమైన సంగతులు వాళ్ళకి ఇష్టముండవు. దేవునికి దూరముగా బ్రతకటానికి వాళ్ళు ఇష్టపడతారు. చీకటి బ్రతుకులంటే వాళ్ళకి ఇష్టం. పాప బ్రతుకంటే వారికి ఇష్టం. దయ్యములు పట్టిన వారు దూరముగా ఉంటారు. చూడండి, శానా దయ్యము పట్టిన వ్యక్తి సమాధులలో ఉంటా ఉన్నాడు. సమాధులలో మంచి లైటింగ్ ఉంటుందా? ఎవరైనా లైటింగ్ లేసి పెడతారా? సమాధులు చీకటి. వెలుగులోనికి రావటానికి ఇష్టం ఉండదు. సమాజానికి దూరముగా, మనుషులకు దూరముగా, దేవునికి దూరముగా సమాధులలోనే బ్రతుకుతా ఉన్నాడు. సమయం ఉన్నప్పుడు చదువుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 19 నుంచి 21. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. వెలుగునొద్దకు ఎవరు రారంటే దుష్కార్యాలు చేసేవారు, పాపము బ్రతుకులో ఉండేవారు, దేవునికి ఇష్టం లేని బ్రతుకు బ్రతికేవాళ్ళు చీకటిలోనే తమ సమయాన్ని, కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు. ఎందుకంటే తమ క్రియలు చెడ్డవి అంటున్నాడు. క్రియలు చెడ్డవి కనుక వారు వెలుగునొద్దకు రారు అంటున్నాడు. చూడండి, ఇంకా రోమా పత్రిక 3వ అధ్యాయము, మరి ఇది చాలా పెద్ద వాక్య భాగం. 3వ అధ్యాయము 10 నుంచి 23 వచనాలు మీరు నోట్ చేసుకొని తర్వాత మీరు చదువుకోండి. ఇందుని గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువారు ఎవరునూ లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము. దే డోంట్ హ్యావ్ ది ఫియర్ ఆఫ్ గాడ్. వారికి దేవుని భయము లేదు కాబట్టే వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. దేవుని భయం లేదు కాబట్టే వారికి ఇష్టమైన బ్రతుకు వారు బ్రతుకుతూ ఉంటారు. చివరగా 23 అంటున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇది స్థితి అన్నమాట. ఇది స్థితి. వెలుగును నీవు దేశిస్తున్నావంటే నీ ఆధ్యాత్మిక స్థితిలో ఏదో లోపం ఉందని అర్థం చేసుకోవాలా. నీ ఆధ్యాత్మిక స్థితిని పరిశీలన చేసుకోవాలి. ఉదయకాలం నీ వెలుగులోకి రావటానికి ఇష్టపడటం లేదంటే నీ ఆధ్యాత్మిక స్థితిని పరిశీలన చేసుకోవాలా. అంతేకాదు, నువ్వు దేవుని సన్నిధిని తరచుగా ఎగ్గొడుతున్నావంటే, దేవుని సన్నిధికి రాకుండా నువ్వు మిస్ అవుతున్నావంటే నీ ఆధ్యాత్మిక స్థితిలో ఏదో లోపం ఉంది. దేవునికి దూరముగా బ్రతకటానికి నువ్వు ఇష్టపడుతున్నావంటే నీ ఆధ్యాత్మిక స్థితిలో ఏదో లోపం ఉంది. ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షించబడి బాప్తిస్మం తీసుకొని బల్లకు దూరముగా ఉంటున్నావంటే నీ ఆధ్యాత్మిక స్థితిలో ఏదో లోపం ఉంది. యూ హ్యావ్ టు మేక్ ఇట్ రైట్. ఇక రాస్తున్నాడు, వెలుగునొద్దకు వారు రారు అంట. ఈ వ్యక్తి స్థితిని ఒక్కసారి గమనించండి. సమాధులలో నివసిస్తున్నాడు. సమాధుల్లో వెలుగు ఉండదు కదా, చీకటి. బట్టలు లేవంట, బట్టలు లేవు. రాత్రింబగళ్ళు జంతువులాగా ప్రవర్తిస్తున్నాడు. రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. ఆయన శరీరం అంతా గాయాలు, రక్తమయము. మురికిగా ఉన్నాడు, కంపు కొడుతున్నాడు, అందరినీ భయపెడుతున్నాడు. రాత్రింబగళ్ళు కేకలు వేస్తా ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఆ వ్యక్తిలో ఉన్న దయ్యాలు ఆయనను ఆ విధంగా చేస్తున్నాయి. నిజంగా ఒక వ్యక్తి అయితే, ఒక సాధారణమైన వ్యక్తి అయితే ఆ పనులన్నీ చేయడు. కానీ ఆయనలో ఉన్న దయ్యాలు ఆయనను ఆ విధంగా చేస్తా ఉన్నాయి. ఆయన శరీరాన్ని గాయపరుస్తూ ఉన్నాయి. దయ్యాలు ఆయన చేత అన్ని చేపిస్తాను. ఈ పరిస్థితులన్నిటి బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, హీ నీడ్స్ హెల్ప్ కదా. ఆయనకు సహాయం ఎంతో అవసరం. ఎందుకంటే ఆయనకు సహాయం చేయగలిగిన మానవులు ఎవరూ లేరు. ఎంతో మంది ఆయనకు సహాయం చేయాలని ప్రయత్నించారు, కానీ వారి వల్ల కాలేదు. అందరూ వదిలిపెట్టేశారు.
అందరూ విడిచిపెట్టేశారు. ఆయనకి సహాయము చేయలేకపోతా ఉన్నారు. ఒకవేళ ఈ ఉదయ కాలంలో నీవు ఇంకా రక్షించబడని స్థితిలో ఉన్నప్పటికీ, ఒకవేళ నువ్వు రక్షించబడి దేవునికి దూరముగా బ్రతుకుతున్న స్థితిలో నువ్వు ఉంటే, నీ ఇష్టానుసారముగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, నీ స్థితిని మార్చగలిగిన వారి లోకంలో ఎవరు లేరు, ఒక వ్యక్తి తప్ప. ఎవరైనా యేసు క్రీస్తు ప్రభువారు తప్ప ఇంకెవరు లేరు. యోధి కాలము నీ స్థితి దేవునికి దూరముగా ఉంటున్న స్థితి కావచ్చు. యోధి కాలము నిన్ను నీవు మరి దేవునికి దూరపరుచుకొని నీ ఇష్టానుసారముగా బ్రతుకుతున్న వ్యక్తివి కావచ్చు. నీ కండిషన్ హోప్లెస్ కావచ్చు. నీవు నిస్సహాయ స్థితిలో ఉండవచ్చు. ఈ లోకంలో ఎవరు నీకు సహాయము చేయలేకపోవచ్చు. కానీ నీకు సహాయం చేయగలిగిన ఒక వ్యక్తి ఉన్నారు. ఇంకా ఈజ్ దేర్ ఫర్ యూ. యేసయ్య నీ స్థితిని మార్చగల శక్తిమంతుడు. నీ స్థితిని మార్చగల శక్తిమంతుడు. పాపం అనే విషయానికి విరుగుడు యేసయ్యే. ఆయన తప్ప వేరే మార్గం లేదు. అంతేకాదు, నీ రోగాన్ని బాగు చేయగలిగిన వాడు కూడా యేసయ్యే. నీ సమస్యకు పరిష్కారము దయచేయగలిగిన వాడు కూడా యేసయ్యే. ఈజ్ యువర్ ఓన్లీ హెల్ప్. ఆయన తప్ప వేరెవరు లేరు. సమాధులలో ఉన్న ఈ వ్యక్తికి అందరూ భయపడి పారిపోతున్నారండి. ఎవరు ఆయన దగ్గరికి రావట్లేదు. అందరూ ఆయన అవాయిడ్ చేస్తా ఉన్నారు. ఆయన ఏ విధంగా తప్పించుకోవాలని అందరూ చూస్తున్నారు. అందరూ భయపడి పారిపోతున్నారు. అందరూ ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నారు. కానీ యేసయ్య ఏం చేశారు? ఆయన కొరకే హీ ఈస్ కమింగ్ ఫర్ ఓన్లీ దిస్ పర్సన్. ఆయన యేసయ్య కొరకే. యేసయ్య ఈ ఒక్క వ్యక్తి కొరకు. ఎంతమంది వచ్చారు ఈ ఒక్క వ్యక్తి కోసం? చెప్పండి. ఎంతమంది? 13 మంది. ఆ రోజున్న సంఘం అదే. యేసయ్య శిష్యులు, 12 మంది శిష్యులు. ఆ 13 మంది ఒక్క వ్యక్తి కోసము వచ్చారు. ఎక్కడికి? గెరాసేనుల దేశానికి వచ్చారు. అందరూ ఆయన్ని విడిచిపెట్టేశారు. కానీ యేసయ్య ఆయనను విడిచిపెట్టలేదు. ఈరోజు మనం చక్కని పాట పాడుకొని, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడిచిపెట్టవు. అందరూ విడిచిపెట్టచ్చు ఈ లోకంలో మనల్ని. యేసయ్య గురించి ఒక మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంట. ఆయన నిజమైన స్నేహితుడు. అందుకనే ఎవరిని విడిచిపెట్టడు. హి మేక్స్ ఫ్రెండ్షిప్ విత్ ఎవ్రీవన్. మోషే తోటి నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు. అబ్రహాముతో నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఆయన స్నేహితుడే. హి ఈజ్ అవర్ రియల్ ఫ్రెండ్. నిజమైన స్నేహితుడు కనుక ఆయన విడువక ప్రేమిస్తాడంట. అందరూ ఆయన విడిచిపెట్టేస్తున్నారు. అందరూ ఆయన తృణీకరించారు. అందరూ ఆయన దూరం పెట్టారు. కానీ యేసయ్య ఆయనను విడిచిపెట్టలేదు. హి హ్యాడ్ కంపాషన్ ఆన్ హిమ్. ఆయన మీద కనికరపడ్డాడు. ఆయన స్థితిని చూసి కనికరపడ్డాడు. యేసయ్య ఆ రోజున ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయనకి క్షణం తీరిక లేదు. ఆహారం తినడానికి కూడా తీరిక లేదంట. దినమంతా బిజీ అయినా ఆయన మనసులో ఈ వ్యక్తి ఉన్నాడు. అద్దరికి పోదాం అయ్యా, భోజనం కూడా చేయలేదు కదా, అప్పుడే ఎందుకయ్యా, భోజనం చేసి రెస్ట్ తీసుకుందాం ఈ రోజంతా బిజీగా ఉన్నాం కదా అని శిష్యులు అని ఉండొచ్చు. కానీ వెంటనే యేసయ్య ఆజ్ఞాపించగానే వారందరూ ఆయన వెంబడించినారు. అక్కడికి వెళ్ళేటప్పటికి గెరాసేనుల దేశంలో ఈ వ్యక్తి కనపడతా ఉన్నాడు. యేసయ్య ఆయన విడిచిపెట్టలేదు. నిన్ను కూడా విడిచిపెట్టలేదు ఆయన. హి డిడ్ నాట్ లీవ్ యూ. అందుకే నువ్వు బ్రతికున్నావు. అందుకే నువ్వు ఆయన సన్నిధిలో ఈ ఉదయ కాలం ఉన్నావు. నీవు ఆయన ఎరగనప్పటికీ, ఆయనకు లోపడినప్పటికీ, ఎన్నిసార్లు ఆయన ఇచ్చిన అవకాశాలు నువ్వు తృణీకరిస్తున్నప్పటికీ ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన విడిచిపెట్టలేదు. నీ స్థితిని చూసి ఆయన ఈరోజు ఈ ఉదయ కాలం కనికరపడతా ఉన్నారు.
నిన్ను విడిపించాలని, ఆ బంధకాల నుంచి నిన్ను తప్పించాలని, సాతాను నుంచి నిన్ను దూరపరచాలని, తన దగ్గరకు నిన్ను ఆహ్వానించుకోవాలని ఎంతో ప్రేమిస్తూ మరి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నీవే తృణీకరిస్తున్నావు. నీవే ఆయనకు లోబడటంలా. లోబడితే ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. ఆయనకు లోబడితే ఎటువంటి వారిని ఆయన మార్చివేస్తారు. ఎటువంటి బ్రతుకునైనా ఆయన మార్చివేయగల సమర్థుడు. యేసయ్య వద్దకు వచ్చిన వారి జీవితాలు సమూలముగా మార్చివేయబడతాయి. చూడండి 6వ వచనములో ఈ వ్యక్తి యేసయ్య దగ్గరకు పరుగెత్తుకొని వచ్చి నమస్కారం చేశాడంట. ఇంగ్లీష్ లో రాశారు, he came to Jesus and fell down before him. ఆయనకు సాగిలపడి నమస్కారం చేశాడంట ఈ సేనా దయ్యము పట్టిన వ్యక్తి. ఒకప్పుడు అందరినీ పరిగెత్తించిన వాడు, అందరినీ భయపెట్టిన వాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసయ్య దగ్గరకు పరిగెత్తుకుని వచ్చాడంట. ఎవరి ఎదుట సాగిల పడని వాడు, ఎవరికి లోబడిన వాడు, ఎవరికి లొంగని వాడు. ఎవరికి లోబడుతున్నాడు? యేసయ్య ఎదుట లోబడతా ఉన్నాడు. యేసయ్యకు లొంగిపోయాడు. మానవ సంబంధాలకి దూరముగా ఉన్నవాడు ప్రభు వద్దకు పరిగెత్తుకొని వస్తా ఉన్నాడు. మనుషులకు దూరముగా ఉంచిన ఈ దయ్యాలు యేసయ్య దగ్గరికి ఏమో తీసుకొని వస్తా ఉన్నాయి. వచ్చి రాగానే ఆ దయ్యాలు అంటా ఉన్నాయి దేవునితోటి. ఏమంటున్నాడు యేసు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? చూడండి, దయ్యాలు రికగ్నైజ్ చేస్తున్నాయి యేసయ్యని. దయ్యాలు గుర్తుపడుతున్నాయి కానీ మనుషులు గుర్తుపడటం లేదండి. అది సమస్య. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఆ దేవుని పిలుపును అంగీకరించటంలా. కానీ ఇశ్రాయేలీయులతో కూడా యేసయ్య అంటారు, నేను ఎన్నో మారులు మిమ్మును నా రెక్కల కిందకి చేర్చుకోవాలని ఉన్నాను కానీ మీరు వల్లకపోతుంది అంటారు. ఉదయకాలం కూడా పరిస్థితి ఇదే. చాలా మంది ఇక్కడ కూర్చున్న వారిలో ప్రభు పిలుపు వింటున్నారు కానీ లోబడటంలా. ఎందుకంటే ఇంకా ఏదో చీకటి బ్రతుకుంది, ఇంకా ఏదో చీకటి సంబంధమైన సంగతులు ఉన్నాయి జీవితంలో, ఇంకా చేయాల్సిన పాడు పనులు ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు మాటలకు లోబడటంలా. దయ్యాలు ఆయనకు లోబడుతున్నాయి. ఆయనకు అధికారం దయ్యాల పైన ఉంది. లూకాసు సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో ఈ దయ్యాలు యేసయ్యను వేడుకుంటున్నాయంట. ఏమని వేడుకున్నాయో చూడండి. లూకా 8:31లో ఏమని వేడుకున్నాయి? అయ్యా మమ్ముని పాతాళానికి పంపొద్దయ్యా అని వేడుకుంటున్నాయంట. పాతాళానికి పంపొద్దు కానీ ఎక్కడికి పంపించాలా? అదిగో అవే, మొత్తం అవే గైడెన్స్ అంతా. మమ్మల్ని ఆ పందుల్లోకి పంపించయ్యా అని అడుగుతుంది. అంటే వాటికి ఇంకా బతకాలని ఆశ. ఈ వ్యక్తితో వదిలిపెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు. పాతాళానికి పోకూడదు, ఏదో ఒక రూపముగా బ్రతకాలి. పందుల్లోకి పంపించు. యోధి కాలము మరి దేవుడు ఎంతో మందికి అవకాశం ఇస్తా ఉన్నాడు. పందుల్లోకి బొమ్మను ఆజ్ఞాపించగానే అందులోకి వెళ్ళిపోయినాయి. 2000 పందులు ప్రపాతంలో సముద్రంలో పడి చనిపోయినాయి అంట. 2000 పందులని ఒక క్షణంలో చంపిన ఆ దయ్యాలకి ఈ మనిషిని చంపడం ఒక లెక్క. ఆలోచించండి. 2000 పందుల్ని చంపిన దయ్యాలకి ఒక్క వ్యక్తిని చంపటం పెద్ద లెక్క. వాటికి ఏం పెద్ద సమస్య కాదు, చంపేయచ్చు ఈ వ్యక్తిని. కానీ ఎందుకు చంపలేదు చెప్పండి? ఎందుకు చంపలేదు? దేవుడు వాటికి అధికారం ఇవ్వలా. ఒక ఆత్మను నశింపజేసే అధికారము దేవుడు దయ్యాలకు ఇవ్వలేదు. ఒక ఆత్మను నాశనం చేసే అధికారము దేవుడు దయ్యాలకు ఇవ్వలేదు, సాతానికి ఇవ్వలేదు. అందుకనే ఆ వ్యక్తిని అవి చంపలేదన్నమాట. సాతాను నిన్ను కూడా చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నోసార్లు నువ్వు దూరముగా బ్రతుకుతున్నందుకు, ఆయనకు దూరముగా ఉన్నందుకు సాతాను ఎన్నోసార్లు నిన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే వాడి పేరు నరహంతకుడు. చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ దేవుడు అడ్డుకుంటా ఉంటాడు. తన చెయ్యిని అడ్డుగా పెట్టి ఆపుతా ఉంటాడు. ఎందుకంటే దేవుడు మరొక అవకాశం ఇచ్చి చూద్దాం. అనుమతిస్తే ఎంతసేపు అండి చెప్పండి? ఒక వ్యక్తిని చంపేయమని అనుమతిస్తే క్షణంలో చంపేస్తాడు సాతాను కదా.
ఆలోచన చేయండి. ఎన్నోసార్లు సాతాను నిన్ను చంపాలని ప్రయత్నించినా దేవుడు అనుమతించటం లేదు. జీసస్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. నీ గురించి ఆయన ఎంతో ఆలోచన చేస్తా ఉన్నాడు. నేనెంతగానో శ్రద్ధ కలిగి ఆయన కాపాడుతా ఉన్నాడు. దయ్యముల పైన దేవునికి అధికారం ఉంది. దట్ గివ్స్ us hope టుడే. అదే మనకి ఈరోజు నిరీక్షణ ఇస్తా ఉంది. దయ్యములకు దేవునికి దయ్యముల మీద అధికారం ఉన్నది కనుక, వాటిని ఆయన కంట్రోల్ చేస్తున్నాడు కనుక మనకి ఇంకా ఒక ఆశ మిగిలి ఉంది, చిన్న ఆశ. దేవుడు కాపాడతాడనే ఆశ. ప్రజల శక్తి సామర్థ్యాలన్నీ ప్రయత్నాలు చేశారు, కానీ వారి శక్తి సామర్థ్యాలతోటి ఆయనకి ఏ సహాయము చేయలేకపోయారు. ఆయన ఏ సహాయము చేసి వారిని విడిపించలేకపోయారు. కానీ యేసయ్య నోటి నుంచి వెలువడిన ఒక్క మాట ఆయనకు విడుదలనిచ్చేసి, ఒక్క మాట ఆయనకు విడుదలనిచ్చింది. ఇది ఒక అద్భుతం. యేసయ్యను కలుసుకున్న తర్వాత ఆయన జీవితము టోటల్గా మారిపోయింది. 15వ వచనములో మనం చూడగలిగితే ఆయన బట్టలు ధరించినాడంట. మొట్టమొదటిసారేమో దయ్యం పట్టిన తర్వాత మొట్టమొదటిసారి బట్టలు ధరించుకున్నాడేమో. ఇంకా రాశారు, స్వస్థ చిత్తుడై కూర్చొని ఉన్నాడంట. ఇప్పుడు దాకా కూర్చొనే అవకాశం ఏది? అటు పరిగెత్తడం, ఇటు పరిగెత్తడం, వాళ్ళని భయపెట్టడం, వీళ్ళని భయపెట్టడం, రాళ్లతో గాయపరుచుకోవటము, పరుగులు ఎత్తడమే కానీ నిలకడా లేదు. ఒకచోట నెమ్మదిగా కూర్చొనే స్థితి లేదు. కానీ ఇప్పుడు బట్టలు వేసుకుని స్వస్థ చిత్తుడై కూర్చొన్నాడు. ఇది అద్భుతం కాదా? యేసయ్య ఆయన బ్రతుకును మార్చివేసినారు. God has changed his life totally. ఆయన వద్దకు వచ్చిన వారి జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. నువ్వు వెనకడుగు వేస్తా ఉన్నావు, కానీ నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీ బ్రతుకును మార్చివేస్తాడు. అతి భయంకరమైన బ్రతుకును మార్చివేసిన వ్యక్తికి నీ బ్రతుకును మార్చడం ఒక లెక్క. నీవే వెనకడుగు వేస్తున్నావు, కానీ నీవు లోబడి ఆయన దగ్గరకు వస్తే he will heal you. ఆయన నిన్ను బాగు చేస్తాడు. he will change your life forever and ever. నీ బ్రతుకును చిరకాలమునకు మార్చివేస్తాడు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. he will never reject you. ఆయన దగ్గరకు నువ్వు వస్తే తప్పకుండా నిన్ను కౌగిలించుకుంటాడు. చాలా మంది అనుకుంటారు, దేవుడు నేను చేసిన పాపాలకి, నేను చేసిన తప్పులకి క్షమిస్తాడా? దేవుడు కూడా క్షమించడేమో అని కొంతమంది దూరంగా ఉండిపోతా ఉంటారు. కానీ ఎటువంటి వారినైనా ఆయన క్షమిస్తాడు. He changes all those who come to him. Everyone. ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టాడు. ఈ వ్యక్తి జీవితం చూడండి, వాట్ ఏ చేంజ్ అండ్ వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. నూతన సృష్టిగా మార్చబడ్డాడు. జీసస్ చేంజ్డ్ హిమ్ ఫ్రమ్ ది ఇన్సైడ్ అవుట్. అంటే అందరూ బయట నుంచి బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ యేసయ్య ఆయన లోపల నుంచి బాగు చేసుకుంటా వచ్చాడు. హృదయం మారితే అన్నీ మారిపోతాయి కదా. హృదయం మారితే అన్నీ మారిపోతాయి. బయట ఎన్ని మార్చుకున్నా హృదయం మారకపోతే వాళ్ళ బ్రతుకు అట్లాగే ఉంటుంది. కానీ హృదయం మారితే బ్రతుకు మారిపోతుంది, జీవితం మారిపోతాయి, మాటలు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి, చూపులు మారిపోతాయి, నడకలు మారిపోతాయి, క్రియలు మారిపోతాయి. ఈ వ్యక్తి బ్రతుకు ఎట్లా మారిపోయిందో చూడండి. మార్పు చెందిన జీవితాన్ని బట్టి ఆ ఊరి వాళ్ళందరూ సంతోషపడ్డారా? చాలా ఆనందపడ్డారా? చూడండి ఏం చేశారో వాళ్ళు. వింత అన్నమాట. వారందరూ ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ప్రసంగించింది చాలు, నువ్వు బాగు చేసింది చాలు, ఇక మా వద్ద నుంచి వెళ్ళిపో అని బతిమాలుకుంటున్నారంట. బయటికి వెళ్ళిపో, మా ఊర్లోకి నువ్వు రావద్దు, నాకు రావద్దు. నువ్వు రావటంతోనే 2000 పందులు నష్టం వచ్చింది మాకు. యూదులు పందులు పెంచరు, తెలుసుగా. యూదులు పందులు పెంచరు. పందులు పెంచేవాళ్ళు యూదేతరులు, గెరాసేనులు, యూదేతరులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడండి యేసయ్య భక్తిని బాగు చేయటానికి. వెళ్తే, నువ్వు రాగానే మాకు నష్టం వచ్చింది, ఇక చాలు, మాకు ప్రకటించొద్దు, ఏమొద్దు, నువ్వు వెళ్ళిపో అని ఆయన్ని బ్రతిమాలుకున్నారంట. ఆయన సువార్త చెప్పుకుంటూ పోతే, స్వస్థతలు చేసుకుంటూ పోతే వాళ్ళకి ఇష్టమే, కానీ ఇలాగ నష్టాలు కలుగు చేస్తే ఎవరు ఒప్పుకుంటారు కదా. ఆయన అక్కడి నుంచి వారు వెళ్ళిపోమంటున్నారు. కానీ ఈ మార్పు చెందిన వ్యక్తి ఏమంటున్నాడో చూడండి. 18వ వచనము.
ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తనను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. చూడండి, కాంట్రాస్ట్ అన్నమాట. వాళ్ళేమో నువ్వు వద్దయ్యా మాకు వెళ్ళిపోమ్మని బతిమలాడుకుంటున్నారు. ఈ వ్యక్తి ఏమో అయ్యా నేను నీతోనే ఉంటానయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా, నీకే సేవ చేసుకుంటానయ్యా, నీతోటి నన్ను రానివయ్యా అని ఆయనను బతిమాలుకుంటున్నాడు. రక్షణ మనలో చేసే కార్యం ఇదే. రక్షణ, ఒక వ్యక్తి నీవు నిజముగా రక్షించబడితే నీ జీవితంలో ఇటువంటి కార్యము ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడైతే ప్రభు వద్దకు నీవు వస్తావో ఆయన నీ జీవితాన్ని మార్చివేస్తారు. అప్పుడు నీవు ఆయన్ని ప్రేమించడానికి ఇష్టపడతావు, ఆయన సన్నిధిలో ఉండటానికి ఇష్టపడతావు, ఆయన పనులు చేయడానికి ఇష్టపడతావు, ఆయన బిడ్డలతో సహవాసం చేయడానికి నేను ఇష్టపడతావు. రక్షణ చేసే గొప్ప కార్యం ఇది. యు హ్యావ్ ఏ స్పిరిచువల్ ప్రాబ్లం ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. నీకు ఒక ఆధ్యాత్మిక సమస్య ఉంది, నీవు చేయట్లేదంటే, నువ్వు ప్రభువుతో ఉండటం ఇష్టపడటం లేదు, ప్రభు వాక్యాన్ని ధ్యానించడం ఇష్టపడటం లేదు, దేవుని సన్నిధిలో ఉండటానికి నీకు ఇష్టం లేదు, దేవుని పిల్లలతో ఉండటానికి ఇష్టం లేకుండా నువ్వు బ్రతుకుతున్నావంటే నీకేదో సమస్య ఉంది. చాలా మంది సహవాసం కోరుకోరు, చాలా మంది ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఇష్టపడరు, చాలా మంది దూరంగా ఉంటారు, చాలా మంది మౌనంగా ఉంటారు. దేవుని సన్నిధికి రావటం వాళ్ళ కష్టం, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తూ ఉంటారు దేవుని సన్నిధికి. దేవుని సన్నిధిలో ఉండటానికి ఈ వ్యక్తి ఇష్టపడతా ఉన్నాడు. ఆ వ్యక్తి యేసయ్యను వెంబడించాలని ఆశపడ్డాడు, కానీ యేసయ్య ఆయనకు అనుమతి ఇవ్వలేదండి. ఆయనకు అనుమతి ఇవ్వలేదు. ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు బైబిల్ గ్రంథంలో. మరి ఎన్నో సందర్భాల్లో యేసయ్య అద్భుతాలు చేసినప్పుడు కావచ్చు, స్వస్థతలు చేసినప్పుడు కావచ్చు, యేసయ్య ఖండితముగా ఏమని ఆజ్ఞాపించేవాళ్ళంటే, ఎవరికి చెప్పకూడదు, ఎవరికి తెలియనివ్వద్దు అని వచనాలు మీకు చెప్పాలంటే త్వరగా మీరు రాసుకోగలిగితే మత్తయి 8:4, మార్కు 1:44, మార్కు 5:43, మార్కు 7:36, మార్కు 8:30, లూకా 8:56, లూకా 9:21. ఈ సందర్భాలన్నీ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. వారికి ఖండితముగా ఆజ్ఞాపించినారంట. కానీ ఇక్కడ ఈ సందర్భంలో ఈ వ్యక్తికి ఏమని ఆజ్ఞాపిస్తున్నాడో చూడండి. ఏమంటున్నారు, యేసయ్యా నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. యేసయ్య ఎవరికి చెప్పొద్దని ఆజ్ఞాపించే యేసయ్య ఇప్పుడు అంటున్నాడు, అందరికీ తెలియజెప్పు, వెళ్ళి అందరికీ తెలియజెప్పు. ఎందుకు యేసయ్య ఆజ్ఞ ఇచ్చాడు ఒకసారి ఆలోచించి చెప్తారా నాకు? వాళ్ళందరి స్థితి కూడా అది. ఎందుకంటే గెరాసేనుల దేశం, సువార్త లేదు అక్కడ. యేసయ్య వెళ్ళి సువార్త చేద్దామంటే యేసయ్యని బతిమాలుకున్నారు, వెళ్ళిపో, ఇంకా మాకు సువార్త వద్దు, ఏమొద్దు, వెళ్ళిపోమన్నారు. కాబట్టి యేసయ్య స్థానములో అక్కడ సువార్త చెప్పాలా. యేసయ్య స్థానములో అక్కడికి వెళ్ళి ఆయన ఒక సాక్షిగా బ్రతకాలా. యేసయ్య అందుకే ఆయనకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళి గో అండ్ టెల్ యువర్ పీపుల్ వాట్ ది లార్డ్ హ్యాస్ డన్ ఫర్ యూ. దేవుడు నీ మీద కనికరపడి నీకు ఏం చేశాడో వాటన్నిటినీ నీ ఇంటి వారందరికీ చెప్పు. ఆ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అండి. ఆ వ్యక్తి తన ఇంటి వారికి సంగతులు పరిమితము చేయలా. ఏం చేశాడు ఈయన? ఇంటి వారికి చెప్పుకున్నాడు, ఇంటి వారు సంతోషపడ్డారు. ఇంకా ఆయన అంతటితో ముగించుకోవాలా, తన పని అయిపోయింది, నేను నా ఇంటి వారికి చెప్పుకున్నాను చాలు అని ఇంట్లో పడుకోవాలా. వెళ్ళి ఏం చేశాడంట, ఆ వ్యక్తి వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపొలిలో ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. దేవుడు తనకు చేసిన కార్యములన్నిటినీ ఎక్కడ? దెక్కపొలి అంటే 10 పట్టణాలు గ్రీక్ భాషలో. డెకా అంటే 10, పోలీస్ అంటే సిటీస్. 10 పట్టణాలలో సువార్త లేని 10 పట్టణాలలో ఆయన సువార్త ప్రకటిస్తాడు. ఏం ప్రకటించాడు ఆయన అక్కడ? ఏం ప్రకటించాడు? సెల్ఫ్ డబ్బా కాదు. ఏమంటున్నాడు? యేసు తనకు చేసినవన్నీ యేసయ్య తనకి ఏం చేశాడో అవన్నీ అక్కడ బోధిస్తే, ఇంతకు ముందు ఆయన చూసి అందరూ భయపడి పారిపోయేవారు.
అందరూ ఆయన చూసి దాక్కునేవారు, అందరూ ఆయన చూసి మరి దూరంగా పారిపోయేవారు. కానీ ఈరోజు పరిస్థితి మారిపోయింది. మనిషి ఆయనే, వ్యక్తి మారలేదు. కానీ ఏం మారింది? ఆయన బ్రతుకు మారిపోయింది. మనిషి ఆయనే కానీ ఆయన జీవితం మారిపోయింది. మనిషి ఆయనే కానీ ఈరోజు ఆయన కేకలు వేయటంలా. ఒకప్పుడు కేకలు వేసేవాడు, అందరిని భయపెట్టేవాడు. కానీ ఇప్పుడు కేకలు వేయటం లేదు, యేసయ్యని గురించి ప్రకటిస్తా ఉన్నాడు. పిచ్చి కేకలు వేస్తూ జంతువులాగా ప్రవర్తించేవాడు ఒకప్పుడు. ఇప్పుడు మౌనముగా యేసయ్య తనకు చేసిన కార్యాలన్నిటినీ అందరికీ బోధిస్తా ఉన్నాడు. ఇప్పుడు మురికిగా లేడు, ఒకప్పుడు మురికిగా ఉన్నాడు. ఒకప్పుడు నగ్నంగా ఉన్నాడు, బట్టలు లేవు, ఇప్పుడు బట్టలు వేసుకున్నాడు. 10 పట్టణాల్లో ప్రకటించినప్పుడు ఎంతో మంది వినుంటారు కదా. ఆయన బ్రతుకు మారిన ఆయన బ్రతుకును చూసి ఎంతో మంది ఆయన్ని బాగు చేసిన యేసయ్య ఆకర్షించబడి ఉంటారు కదా. ఆ విషయాలు ఇక్కడ వ్రాయబడలేదు, కానీ ఖచ్చితంగా అనుకోవచ్చు, అందరు ఎంతో మంది ప్రభువునందు విశ్వాసం ఉంచి ఉండి ఉంటారు. ఎంతో మంది రక్షించబడి ఉంటారు. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును. విన్న వాళ్ళందరూ రక్షించబడకపోయినా చాలా మంది రక్షించబడి ఉండి ఉండవచ్చు. కాబట్టి ఎందుకు మార్పు వచ్చి ఉంటదంటే, వారి ఎదురుగా మార్పు చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు. మరి ఆ వ్యక్తి తన జీవిత కాలంలో ఎంతో మందిని యేసయ్య వద్దకు ఖచ్చితంగా నడిపించి ఉంటాడు. ఎందుకంటే ఆయన సాక్ష్యం గొప్ప సాక్ష్యం. ఆయన బ్రతుకు ఎలా మారిపోయిందో మనమే వాక్యంలో చదువుకుంటా వచ్చాము. అద్భుతమైన మార్పు, గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ టుక్ ప్లేస్ ఇన్ హిస్ లైఫ్. కాబట్టి మార్పు చెందిన ఒక వ్యక్తి చెప్తే ఖచ్చితంగా వింటారు. నరకంలో అగ్నిగుండంలో మండుతూ కాలిపోతూ ధనవంతుడు అడుగుతాడయ్యా, లాజరుని పంపించు, వాళ్ళకి సాక్ష్యంగా ఉంటాడయ్యా. లాజరుని పంపిస్తే వాళ్ళు నమ్ముతారయ్యా అని బ్రతిమలాడుకుంటాడు. అట్లాగే ఒక మార్పు చెందిన వ్యక్తి సాక్ష్యము బ్రతుకులను మార్చివేస్తుంది. ఈరోజు నువ్వు మార్పు చెందిన వ్యక్తివైతే, యేసయ్య నీ బ్రతుకు మార్చాడు అని నువ్వు నమ్మినట్లయితే, నీవు కూడా ఆయన సాక్షిగా ఉండాలా. యు షుడ్ బి ఏ విట్నెస్ ఫర్ క్రైస్ట్. మౌనముగా ఉంటే నువ్వు కూడా దయ్యము పట్టిన వాడవు, అంతే, దయ్యము పట్టిన దానవు. యు హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్, యు హ్యావ్ టు బి ఏ విట్నెస్ ఫర్ క్రైస్ట్. ఎక్కడికో 10 పట్టణాలకు వెళ్ళి నిన్ను ప్రసంగించమని చెప్పడం లేదు. యేసు నీకు ఏం చేశాడో దాన్ని చెప్పు చాలు. నువ్వెక్కడ ఉంటే అక్కడ, నువ్వే పని చేస్తుంటే నీ చుట్టూ ఉన్న వారితో పంచుకో చాలు. ఎక్కడెక్కడికో వెళ్ళి ఈ వ్యక్తిలాగా ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. వేరెవర్ యు ఆర్, బి ఏ విట్నెస్ ఫర్ క్రైస్ట్. వేరెవర్ యు ఆర్, బి ఏ క్రిస్టియన్. నువ్వెక్కడున్నా క్రైస్తవురాలిగా బ్రతకడానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్నొక సాక్షిగా ఆయన వాడుకుంటాడు. మార్పు చెందిన ఈ వ్యక్తికి యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ ఈ ఉదయ కాలము నీకు కూడా వర్తిస్తుంది. గో అండ్ టెల్ యువర్ పీపుల్ వాట్ ది లార్డ్ హ్యాస్ డన్ ఫర్ యు. దేవుడు నీకు చేసిన కార్యాలను నీవు నీ వారితో పంచుకోవాలా. యు షుడ్ బి ఏ విట్నెస్. వి ఆర్ కమాండెడ్ టు షేర్ ది గాస్పెల్ విత్ దోస్ హూ డు నాట్ నో ద లార్డ్. ఎవరైతే ప్రభువునందు ఇంకా విశ్వాసం ఉంచలేదో వారి భారము దేవుడు నీ మీద నా మీద మోపినాడు. నువ్వు నిజముగా రక్షించబడిన వ్యక్తివైతే ఈ ఉదయ కాలము తీర్మానం చేసుకో. ఈ వ్యక్తి తీర్మానం చేసుకున్నాడు, దేవుడు నాకు ఇంత గొప్ప కార్యం చేశాడు, నేను మౌనముగా ఎట్లా ఉండాలా. నేను వెళ్ళి ప్రకటిస్తానని ప్రకటించినాడు. ఎంతో మందిని ప్రభు వద్దకు నడిపించినాడు. ఈ ఉదయ కాలము దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. You have to be a witness for Christ. You have to lead so many people to Christ. ఇదే మనకు దేవుడిచ్చిన భారము, బాధ్యత. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాలము దేవుడు సూటిగా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. Go and tell your people what the Lord has done for you. ఉదయకాలము క్రీస్తుకు సాక్షిగా ఉంటాను ప్రభువా, నీకు సాక్షిగా ఉంటాను ప్రభువా అని తీర్మానం చేసుకో దేవుని సన్నిధిలో. దేవుడి బ్రతుకుని ఎంతగా మార్చాడు. ఎటువంటి బ్రతుకు నీది ఒకప్పుడు, ఈరోజు నీవే విధంగా రూపాంతరము చెందావు. అది చెప్పడానికి ఏంటి నీకు బాగా కష్టం? యు హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్. నోరు తెరవాలా, సాక్ష్యం చెప్పాలా.
అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలా. ఒప్పందం చేసుకున్నాను దేవుని దగ్గర, ప్రభు రక్షించబడ్డాను కానీ ఇంతకాలం నేను మౌనముగా ఉన్నాను ప్రభు, మౌనముగా ఉన్నాను. మోగ దయ్యం నన్ను పట్టింది, చెవిటి దయ్యం నన్ను పట్టిందయ్యా, నన్ను కనికరించండి, నేను నోరు తెరిచి నీకు సాక్షిగా బ్రతకటానికి నాకు సాయం చేయండి ప్రభు అని దేవుని అడుగుదాం. సాయం చేస్తారు, సాయం చేస్తారు. వ్యక్తికి దేవుడు ఆజ్ఞిచ్చాడు, ఆజ్ఞిచ్చినప్పుడు ఆజ్ఞను పాటించే శక్తి కూడా ఇస్తాడు. దేవుడు మనకు ఆజ్ఞిచ్చినప్పుడు ఆజ్ఞను మనం నెరవేర్చడానికి శక్తిని కూడా ఇస్తాడు. దేవుడిని అడగాల ఆ శక్తి కోసం. ప్రభువా నాకు సాయం చేయండి అని అడగాల. దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. నాయన మోగదయము పట్టిన వారి వలె మేము బ్రతుకుతా ఉన్నాము నాయన. రక్షించబడి ఎంతో కాలమయ్యింది, బాప్తిసం తీసుకొని ఎంతో కాలమయ్యింది, కానీ ప్రభువా ఒక్కరిని కూడా మేము మీ వైపు ఆకర్షించలేకపోయినా. శానా దయ్యము పట్టిన ఈ వ్యక్తి ఆయన రూపాంతరము చెంది 10 పట్టణాల్లో సువార్త ప్రకటించి అనేక మందిని మీ వైపు ఆకర్షించగలిగినాడు. ఆయన మేము రక్షించబడి ఎంతో కాలమైనప్పటికీ మేము ఎవరిని మీ వద్దకు నడిపించలేకపోతున్నాం, ఆకర్షించలేకపోతున్నాం. దయ్యము పట్టిన వారి వలె, చచ్చిన వారి వలె బ్రతుకుతా ఉన్నాం ప్రభువా. కనికరించమని వేడుకుంటున్నాం. సహాయం చేయి, బ్రతికించండి మమ్మల్ని. మీకు సాక్షులుగా ఈ లోకంలో బ్రతకటానికి మీ కృపను మాకందరికీ ప్రసాదించుమని, రక్షించబడిన ప్రతి వ్యక్తినైనా రక్షించబడని వారి గురించిన భారము బాధ్యత కలిగి జీవించడానికి మీ కృప దయచేయమని, ఉదయకాలం ప్రతి ఒక్కరిని మీరు దర్శించుమని, మీ ఆత్మతో నింపుమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Lips locked on the